లేవు అసలు. త్రివిక్రమ్ మార్క్స్ మూవీ కాదు అసలు, రొటీన్ అండి. ఏబిపిఎల్కి వాడిన స్క్రీన్ ప్లే, అజ్ఞాతవాసి అన్ని కొన్ని సినిమాలు కలిపి తీశాడండి మొత్తం. సాంగ్స్ వర్స్ట్ అండి, సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. బీజిఎం అయితే పడుకోబెట్టేశాడండి తమను, ఏం లేదు బీజిఎం. ఓల్డ్ మూవీస్వే మళ్ళీ ఏవిపిఎల్ చూసినట్టే ఉంటుంది నీకు స్క్రీన్లో. సినిమాటోగ్రఫీ కూడా అలాగే వెళ్తుంది మొత్తము. అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ గుంటూరు కారం మీద ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కాదండి, ఓన్లీ పెద్ద హీరో వచ్చిందే మహేష్ బాబు, మిగతా అన్ని చిన్న సినిమాలే. ఆ ఓవరాల్ థియేటర్స్ మొత్తం వీళ్ళే లాగేసుకున్నారు. బట్ ఏం లేదు, మ్యాటర్ ముందే తెలుసు అనుకుంటా, అందుకోసమే మొత్తం ఒకేసారి లాగేద్దామని చూశారు. కాకపోతే వర్కౌట్ కాదు. హనుమాన్ బాగుంది అంటున్నారు, దానికి ఈవినింగ్ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైజెస్ కూడా హై ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలనుకున్నా కానీ అంత పెట్టి అయితే ఒక యావరేజ్ మూవీని అయితే ఎవరు కోరుకోరు కదా. ఏది బెటర్ ఉంటే దానికే షిఫ్ట్ అవుతారు. టైటిల్కి ఆ స్టోరీకి అసలు సంబంధమే లేదండి. ఫస్ట్ థింగ్ అసలు ఎక్కడ కనిపించలేదు అసలు. సాంగ్స్ అయితే మొత్తం వర్స్ట్ ఉన్నాయి. ఒక కుర్చీ మడత పెట్టి సాంగ్ ఒకటి బాగా చేశారు. మహేష్ బాబు ఒకటే ప్లస్ పాయింట్, సినిమాలో ఇంకేం లేదు. శ్రీలీలానే వేస్ట్ అండి, ఆమె వరస్ట్ పెట్టడమే దండగా. అసలు అలాంటి హీరోయిన్ తోటి ఎందుకు మెయిన్ లీడ్ పెట్టడం? సైడ్ క్యారెక్టర్ కూడా పని చేయని ఆమెను తీసుకొచ్చి ఏదో ఒక 2 సిచ్యువేషన్ సీన్స్ కోసము డ్యాన్స్ స్టెప్పులు వేయించారు. ఆ మహేష్ బాబు లాంటి స్టార్ని పెట్టేసి ఆయన లుంగి ఇప్పించడాలు, ఆడలతో కొట్టించడాలు, ఏం సినిమా అండి అది? అసలు మహేష్ బాబు ఎలా చూజ్ చేసుకున్నారు అర్థం కావట్లేదు ఈ కథని. అసలు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ కైనా బయట ఫ్యామిలీ ఆడియన్స్ కైనా ఇప్పుడు గుంటూరు కారం అనేది డిసప్పాయింట్ అండి. వాళ్ళ ఫ్యాన్స్ కి నచ్చొచ్చు, మేబీ మాస్ కల్ట్ బొమ్మ అంటున్నారు కదా, వాళ్ళకి నచ్చితే నచ్చొచ్చు. డైలాగ్స్ ఏమైనా పేలయ్యా మూవీలో? ఎక్కడ లేవండి అసలు. ఫైట్ సీన్స్, బీజిఎం, డాన్స్, ఫైట్సే అసలు సిచ్యువేషనల్ ఫైట్స్ కాదు. అసలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయి కూడా అర్థం కాదు. జోక్ అయిపోయింది మొత్తం ఫైట్స్ అన్ని కూడా. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి సీన్లు ఏం లేవన్నా. ఈవెన్ 2.5 hours సినిమాలో కథ మొత్తం 5 నిమిషాల్లో చెప్పేస్తాడు లాస్ట్. సో ఒకవేళ అది డైలీ సీరియల్ తీస్తే 3 years నడుస్తుంది. ఆ ట్విస్ట్ ఎట్లా రివీల్ చేస్తారో వీళ్ళు 5 minutesలో తీశారు అంతే. సో ఓవరాల్ గా మూవీకి 1.5 అండి, ఓన్లీ ఫర్ మహేష్ బాబు. వస్తూ ఉంటుంది, మనం పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఇప్పుడు కొంతమంది ఏంటంటే అదే పనిగా చెప్తూ ఉంటారు. కడుపు మంటతో పైకి వెళ్ళేటోని కిందికి లాగాలని చెప్తా ఉంటారు కడుపు మంటతో. సో అందులో ఇది గుంటూరు కారం కాబట్టి ఇంకా ఏమన్నా కడుపు మంట ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా కాకుండా సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. కలేజా తర్వాత ది బెస్ట్ కామెడీ టైమింగ్తో ఇచ్చినాడు. కామెడీ టైమింగ్ కలేజా కన్నా ఎక్కువ ఉంది, ఓకేనా. అలాగే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో హీరో ఎంటర్ అయ్యేటప్పుడు కానీ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు పోయాయి. తమన్ గారి గురించి కొద్దిగా నెగిటివ్. డైలాగ్ అంటే సినిమా అంతా స్టోరీ ప్రకారంగా పోయింది. పెద్ద డైలాగ్స్ లేవు కానీ కొద్దిగా చెప్పగలను. చూడంగానే మజా అనిపించిందా, వీలేయాలనిపించిందా రమణగాడు. అది అంటే ట్రైలర్లో లేనివి సినిమాలో అంటే ఇప్పుడు మనకు కనబడింది స్టోరీ ఇప్పుడు పాలిటిక్స్ గురించి, ఓకేనా. పాలిటిక్స్ అండ్ రిలేషన్స్ గురించి, ఓకేనా. రిలేషన్స్కి పాలిటిక్స్కి మధ్య అంటే పాలిటిక్స్లో రిలేషన్స్ అనేవి ఉంటే కనుక ఏ విధంగా ఉంటుంది సినిమా. కుర్చీ మడత సాంగ్ ఎట్లుంది అసలు మనము ఏదో చాలా మంది కుర్చీ మడత పెడితే సాంగ్ అనేది చాలా నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. కానీ మనం సినిమా చూసేటప్పుడు కుర్చీని మడత పెడితే తర్వాత ఏంటి అనేది కనపడదు, ఓకేనా. తర్వాత ఏంటనేది అది కనపడదు. కుర్చీని మడత పెట్టి అనేది తర్వాత కనపడదు, ఓకే. ఏమైనా రాసుకోవచ్చు, అది కూడా ఫ్లోలో అట్లా పోయింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఓన్లీ మాస్ ఆడియన్స్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చా గుంటూరు కారం సినిమా? ఎస్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఈ సంక్రాంతికి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా, ఓకేనా. ఎక్కడా మీకు చెడు సీన్స్ కానీ ఏం లేవు. ఫైట్ సీన్స్ అనేవి ఒకవేళ మనం బాగుంటాయి కానీ జనరల్గా చూసుకున్నాం. మహేష్ అన్న డ్యాన్స్ బిఫోర్ సినిమాస్ కన్నా ఈ సినిమాలో బాగా చేశారు, ఓకేనా. అదే చెప్పాను కదా, ఫస్టే చెప్పాను, బీజిఎం బాగా ఇచ్చాడు తమన్. ఏదో కొద్దిగా తమన్ గారి గురించి నెగిటివిటీ ఉంది కానీ ది బెస్ట్ బీజిఎం ఇచ్చాడు. కడుపు మంట ఒకరు చెప్తా ఉంటారు, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఐ విల్ గివ్ 4.5.